కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుని మనం వాక్యంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమికమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. క్రైస్తవ జీవితంలో చాలామంది కూడా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ అందరూ కూడా క్రైస్తవులుగా అయితే బ్రతకరు. అయితే ఎవరిని మాత్రమే దేవుడు క్రైస్తవులుగా తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరిని మాత్రమే క్రీస్తు యొక్క శిష్యులుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అనే దానిని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 15 నుంచి చదువుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. వాస్తవానికి చాలామంది స్టేజీల మీద ఏం చెప్తూ ఉంటారంటే, క్రైస్తవుడిగా మనం బ్రతికితే చాలా లాభాలు అని చెప్తూ ఉంటారు, చాలా మేలులు అని చెప్తూ ఉంటారు, లేదా చాలా ఉపయోగాలు అని చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, చాలా బాధలు కూడా మనము మన జీవితంలో అనుభవించవలసి వస్తూ ఉంది. అయితే చాలామంది బాధలు పోతాయని ప్రార్థనకు వస్తూ ఉంటారు, కానీ క్రైస్తవ జీవితంలో ఏవి కూడా ఉంటాయంట, బాధలు కూడా ఉంటాయి. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు మనం పడవలసిన బాధలు ఏమైనా ఉన్నాయా? క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనకి బాధలు ఏమి ఉన్నాయి అనేది ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, క్రైస్తవ జీవితంలో బాధలు ఉంటాయి. ఆ బాధలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా బాధలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, చాలా నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి అని అయితే తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా క్రైస్తవులమైన మనము శ్రమలను ఓర్చుకునే విషయంలో ఎలా ఉంటూ ఉన్నాం, లేదా అసలు ఓర్చుకోగలుగుతున్నామా? అయితే ఈరోజు ఒక శిష్యురాలు గురించి మనం ధ్యానిద్దాం. తన జీవితంలో క్రైస్తవురాలుగా బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు తను ఎలా బ్రతికింది, తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళింది అనే విషయాలను మనం ధ్యానిద్దాం. చూడండి, మనందరికీ తెలిసిన వ్యక్తే
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. మీకు ఇప్పటిదాకా చెప్పాను, యేసును వెంబడించిన తరువాత, క్రైస్తవుడైన తర్వాత మన జీవితంలో ఏం వస్తాయంట? సమస్యలు వస్తాయి, లేదా శ్రమలు వస్తాయి. ఖచ్చితంగా దానిని మనం ఏం చేయాలంటే ఓర్చుకోవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ తబిత అని ఒక ఆమె కూడా మరి శిష్యురాలు అయ్యింది. శిష్యురాలైన తర్వాత ఆమెకు భాషాంతరమున డోర్కా అనగా లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె మనం గమనించినప్పుడు తబిత అనే ఒక ఆమె దేవుని వాక్యమును వినింది. దేవుని వాక్యమును ఆమె వినిన తరువాత ఆమె దేవునికి అంటే క్రీస్తు యొక్క బోధకి ఏమైందంటే శిష్యురాలుగా మారింది. అయితే అప్పుడు వినిన వాక్యము ఇప్పుడు వినిన వాక్యము ఒకటేనా అంటే ఒకటే. కానీ ఆ వాక్యము వినిన తర్వాత ఆమె వినగానే కొంతకాలానికి ఆమె ఏమైందంటే శిష్యురాలైంది. శిష్యురాలైన తర్వాత మనం కూడా చెప్తూ ఉంటాం, ప్రార్థనకి వెళ్ళాను కాబట్టి నేను ఎవరంటే క్రైస్తవుడని అని అంటారు. ప్రార్థనకి వెళ్ళిన మాత్రాన మనం ఏం కాలేము, క్రైస్తవులం కాలేము. తబిత కూడా వాక్యము వినింది. వాక్యము వినిన తర్వాత శిష్యురాలైంది. శిష్యురాలైన తర్వాత తన జీవితంలో ఏం నేర్చుకుంది అంటే సత్క్రియలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. చూడండి, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. అంటే ఈమె మంచి పనులు చేయడము లేదా సత్క్రియలు చేయడము నేర్చుకుంది. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో. మరి ఆయనే వచ్చి ఈమెకు బోధించాడంటే ఆయనే వచ్చి ఈమెకి ఏమి బోధించాల, ఆ బోధను ఎవరో ఈమెకి బోధించారు. అంటే యేసుక్రీస్తు బోధ ఈమె వినిన తరువాత తన జీవితంలో శిష్యురాలయ్యింది. శిష్యురాలు అవ్వడం మాత్రమే కాదు కానీ సత్క్రియలు చేసే విషయంలోనూ ధర్మకార్యములు చేసే విషయంలోనూ బహుగా చేసి ఉండెను. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా. తబిత ఏ వాక్యం అయితే విని మారిందో మనం కూడా ఆ వాక్యమే వింటున్నాం కదా. మరి తబితలాగా మనం ఏమైనా సత్క్రియలు చేయగలుగుతున్నామా? లేదా తబితలాగా మనం ఏమైనా ధర్మకార్యములు చేయగలుగుతూ ఉన్నామా? ఒకవేళ సత్క్రియలు అంటే ఏమిటి మీ జీవితంలో? సత్క్రియలు అంటే ఏమిటి? మంచి పనులు. ఇంకా మంచి పనులు అంటే ఏమిటి? ఒకవేళ మీ జీవితంలో మీకు తెలిసిన మంచి పనులు ఏంటి? చాలామంది కూడా మంచి పనులు అంటే ఏమనుకుంటారంటే ఉదయమే లేచి బ్రష్ చేయడం, వెంటనే పనికి వెళ్ళిపోవడం, మరలా ఉద్యోగం నుంచి ఇంటికి రావడం. ఇప్పుడు తబిత కూడా వాక్యం వినింది, తన పని తాను చేసుకుంటూ పోలా. తను ఏం చేసిందంట? సత్క్రియలు చేసింది. ఆ సత్క్రియలలో ఏ కార్యములు ఉన్నాయంట? ధర్మ కార్యములు. అంటే ఇక్కడ సత్క్రియలు అంటే ఏమిటి అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు మీరన్నట్లుగా మంచి పనులు. ఎలాంటి మంచి పనులు చేసింది అంటే కింద చూస్తూ ఉన్నాం. చూడండి, 39వ వచనాన్ని చదువుదాం. కామా తరువాత డోర్కా తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఈ తబిత అనే ఆమె ఏం మంచి పని చేసింది, ఏమి ధర్మకార్యములు చేసింది అంటే తన జీవితంలో మరి అక్కడ చాలామందికి వస్త్రములను కుట్టిన వ్యక్తిగా కనపడుతూ ఉంది. అంటే ఈమె ఏమైనా ఒక టైలరా? నిజంగా ఇక్కడ ఈమె వయస్సును ఒకవేళ పరిశీలన చేస్తూ ఉంటే ఈమె ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీ.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చాలా విషయాలు వింటూ ఉంటాం, కానీ వాటి బట్టి మనం ఏం చేయలేము, జీవించలేము. కానీ ఒక ఆమె వృద్ధాప్యంలో ఉండి వాక్యం వినడమే కాదు, వినిన వాక్యానుసారంగా ఏం చేయాలనుకుందంట, బ్రతకాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు అదే బోధ వింటున్న నీవు నేను కూడా ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యానుసారంగా బ్రతకాలని ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో కూడా ఏం తెలియజేయబడుతుందంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సత్కార్యాలు చేయాలి. యేసుక్రీస్తు బోధలోనే కాదు కానీ అపోస్తలుల బోధలో కూడా ప్రతి వ్యక్తి కూడా సత్క్రియలు చేయాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు. అంటే చాలా వాక్యాలు మన చెవితో వింటున్నాం, కానీ వాటన్నిటినీ కూడా మనం నమ్ముతున్నామా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. తీతుకి ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు మీ యొక్క స్థానిక సంఘంలో మీ స్థానిక సంఘ సభ్యులు క్రీస్తుకి శిష్యులైన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏ పనులు చేయాలంట, సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియల మీద వాళ్ళ మనసు ఉంచాలి. ఈరోజు నిజంగా మన మనసు దేని మీద ఉంది అని ఒకవేళ పరిశీలన చేయండి. మన మనసు ఎప్పుడైనా కూడా ఎదుటివాడికి మంచి చేయాలి అనే ఆలోచనలు ఎప్పుడైనా మనకు ఉన్నాయా? కానీ ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని వాక్యము యందు విశ్వసించుతారో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంట, మంచి పనులు చేస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో సత్క్రియలు చేయడానికి మనము సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ నీ జీవితంలో సత్క్రియలు ఎక్కడ ఉన్నాయి అని వచ్చి దేవుడు అడిగితే నువ్వు చెప్పడానికి అవకాశం ఉందా? దేవుని వాక్యము వినిన తబిత అయితే తన జీవితంలో వాక్యము వినింది, వినిన తర్వాత ఏం చేసిందంట, సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. అలాగే ఈరోజు ప్రార్థనకు వస్తున్నాం కదా, మన అందరము కూడా ఇంచుమించుగా చాలామంది కూడా చాలా కాలం నుంచి వస్తున్న వాళ్ళే. మీ జీవితంలో మీరు ఏం మంచి పనులు చేశారు అని ఒకవేళ ఎవరైనా అడిగితే, ఒకవేళ మంచి పనుల మీద చేయాలన్న మనసు మీకుందా? ముందు మంచి పనులు చేయాలన్న మనసు మీకుందా? అయితే మంచి పనులు చేస్తే ఏంటి లాభము? ఒకవేళ దాని మీద మనసు ఉంచితే ఏమిటి లాభము అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవని గాని. అంటే ఒక క్రైస్తవుడు దేవుని వాక్యమును నేర్చుకున్న తర్వాత, ఒక క్రైస్తవుడు దేవునికి శిష్యుడైన తర్వాత ఖచ్చితంగా తన జీవితంలో ఏం చేయాల్సిన వాడై ఉన్నాడంటే, సత్క్రియలు చేయాల్సిన వాడై ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటాం, మంచి చేస్తే మాకేం లాభం అండి, సమాజం అంతా కూడా ఎలా ఉందంటే మంచి చేసే వాళ్ళకి చాలా నష్టం చేస్తూ ఉంది కదా, మనం మంచిగా బ్రతికితే సమాజం మనల్ని ఎలా బ్రతకనివ్వట్లేదు, మంచిగా బ్రతకనివ్వట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మంచి క్రియలు దేనిని బట్టి చేయాలంటే ముందు చెప్తూ ఉన్నాడు అక్కడ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. మంచి పనులు ఎవరు చేస్తారంట? మనుషుల మీద నమ్మకం ఉంచిన వాళ్ళు చేస్తారా? దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు మంచి పనులు చేస్తారా? ఈరోజు దేవునిని నువ్వు నమ్మావు అంటే ఎలాగ తెలుస్తుంది అంటే, నువ్వు మంచి పనులను చేయడాన్ని బట్టి నువ్వు దేవుని నమ్మావని మనము నిర్ధారణకి రావాలి. ఈరోజు మనం మంచి పనులే చేయడం లేదు అంటే ఇంకా మనము దేవుణ్ణి ఇంకా సరిగ్గా నమ్మలా, మనము దేవునికి ఇంకా శిష్యులము సరిగా, క్రైస్తవులము సరిగా కాల. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచి మంచి పనులను చేస్తారో ఆ మంచి పనులు ఖచ్చితంగా మంచి ప్రతిఫలాలను ఇస్తాయి. అక్కడ చెప్తున్నాడు అదే, మంచివియు
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియు నై ఉన్నవి. నువ్వు చేసే ప్రతి మంచి కూడా రానున్న కాలంలో నీకేంటంట? ప్రయోజనం. దానిని ఇంగ్లీష్లో ఏమంటాడంటే ప్రాఫిట్. అంటే ఏంటంట? లాభం. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే దేవునిని నమ్మి చేసే ప్రతి మంచి వల్ల కూడా మనకేమొచ్చిందంట? చివరికి లాభమే వచ్చింది, కానీ నష్టమైతే రాదు. కాబట్టి క్రైస్తవ జనాంగముగా ఉన్న మన అందరము కూడా ఎదుటివారి విషయంలో మంచి పనులు చేయాలి. మన జీవితంలో మంచి వాళ్ళగా మనము బ్రతకడానికి ఆలోచన చేయాలి. అయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో 36వ వచనంలో ఉన్న ఈ తబిత దేవుని మాటలు వినింది. వినడమే కాదు, మంచి పనులు చేయడానికి ఏం చేయాలన్నా ఆమె యందు, దేవుని యందు ఏముంచాలి? మంచి పనులు చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అంటే తబిత వాక్యం వినడమే కాదు, ఆ వాక్యము యందు ఏముంచిందంట? విశ్వాసము ఉంచింది. చూడండి, అదే ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 146వ కీర్తన. కీర్తనల గ్రంథము 146వ కీర్తన మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 5వ వచనం, 6వ వచనం, 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరైతే దేవునిని బట్టి ఇతరుల విషయంలో మంచి పనులు చేస్తారో, ఎవరైతే దేవుని బట్టి సమాజానికి మంచి చేస్తారో, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంట? ధన్యుడు. ధన్యుడు అంటే సంతోషభరితులు. ఈరోజు మనము కూడా మంచి పనులు ఎందుకు చేయాలి అంటే, మనము సంతోషంగా ఉండాలంటే మంచి పనులు చేయాలి. మనము క్రైస్తవులం అవ్వాలంటే మంచి పనులను చేయాలి. నువ్వు దేవుణ్ణి నమ్మావు అంటే ఏం చేయాలి? మంచి పనులు ఖచ్చితంగా చేయాలి. అలా కాదు, మా ఇంట్లో బైబిల్ ఉంది కాబట్టి నేను క్రైస్తవునే, మా అమ్మ చర్చికి వెళుతుంది కాబట్టి నేను క్రైస్తవునే, మా ఆవిడ చర్చికి వెళుతుంది కాబట్టి నేను క్రైస్తవునే అంటే క్రైస్తవులమో కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడంటే మంచి పనులు చేసినప్పుడే. ఆ మంచి పనులు చేయడం వల్ల ఆ మంచి పనులే వాళ్ళకి ఏం అవుతాయంటే లాభాన్ని తీసుకువచ్చేవిగా ఉంటాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మన అందరము కూడా మన జీవితంలో ఎంత మేరకు మంచి పనులు చేయగలుగుతున్నాం, అసలు మంచి పనులు చేయగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలని దేవుడి పేరట తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో మంచి పనుల గురించి ఆలోచన లేదు. మనిషి ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఉద్యోగానికి వెళ్ళానా, డబ్బులు తెచ్చుకున్నానా, అప్పులు కట్టుకున్నానా, ఫీజులు కట్టుకున్నానా, నాది నేను చూసుకున్నానా, మనకు ఎదుటి వాళ్ళతో సంబంధమే లేదు. కానీ క్రైస్తవులు అలా బ్రతకడానికి అవకాశము లేదు. తబిత అయితే తన జీవితంలో తను వృద్ధాప్యంలో ఉంది. ఆమెకు కూడా మనలాంటి మనిషే. వృద్ధాప్యంలోని దేవుని వాక్యాన్ని వినింది. వినిన తర్వాత దానిని బాగా ఏం చేసిందంట? నమ్మింది. ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళే ఏం చేయగలరు? సత్క్రియలు చేయగలరు, ధర్మ కార్యములు చేయగలరు. కానీ తబిత జీవితంలో ఒక 5 లక్షణాలను మనం చూద్దాం. ఏంటి 5 లక్షణాలు అంటే, వాక్యము వినిన తరువాత తబిత ఏమైందంటే క్రీస్తుకు శిష్యురాలైంది. క్రీస్తుకు శిష్యురాలైతే సరిపోయిద్ది అంటే సరిపోదు. క్రీస్తుకు శిష్యుడు అవ్వాలన్నా, శిష్యురాలివి కావాలన్నా మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఏం సత్క్రియ చేసింది అంటే విధవరాలకు, బట్టలు లేని వారికి ఆమె ఏం చేసిందంట? బట్టలను కుట్టి ఇచ్చింది. 3వ పాయింట్. 4వ పాయింట్, ఎవరికి ఇచ్చింది అంటే ముఖ్యముగా విధవరాలను ఆమె ఏం చేసిందంట? ఆదరించింది. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే, మీరు గమనించాల్సింది, దేవుని వాక్యమును విని విశ్వసించాలన్నా,
విశ్వసించిన దాని ప్రకారంగా జీవించాలన్నా, జీవించి అనేకులకు సహాయపడాలి అన్నా, అనేకులను ఆదరించాలన్నా ఆమె దగ్గర ఏముండాలో తెలుసా? సమయం ఉండాలి, ధనము ఉండాలి. వాళ్ళ కొరకు ఈమె శ్రమ పడాలి. ఎవరి కొరకు? ఇతరుల కొరకు, వారి కొరకు కాదు. మీరు చూడండి, చాలామంది భక్తుల జీవితాన్ని మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోసేపు తన జీవితంలో ఎవరి కోసం శ్రమ పడ్డాడంటే తన కొరక కాదు. మోషే తన జీవితంలో ఎవరి కొరకు శ్రమ పడ్డాడంటే, యెహోషువ ఎవరి కొరకు శ్రమ పడ్డాడంటే, ఇలా చాలామంది భక్తులను చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎవరి కొరకు శ్రమ పడ్డాడంటే ఇతరుల కొరకు శ్రమ పడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం కొరకు శ్రమ పడుతున్నావు, మంచిదే. నువ్వు ఎప్పుడైనా ఇతరుల కొరకు శ్రమ పడ్డావా? కానీ ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ తల్లి వాక్యము వినిన తరువాత ఈమె ఎవరి కొరకు శ్రమ పడుతుందంట? ఇతరుల కొరకు. ఎలా శ్రమ పడుతుంది అంటే, తను కష్టించి ఆ యొక్క బట్టలను కుడుతుంది. బట్టలు కుట్టడానికి కావాలి, ఏం కావాలి? బలం కావాలి. దానికి శ్రమ ఉంటుంది. అయితే శ్రమ ఉంటేనే సరిపోయిద్దా అంటే కాదు. ఆ బట్టలు కొనడానికి ఏం ఖర్చు పెట్టింది? ధనాన్ని ఖర్చు పెట్టి. ఆ బట్టలు కొనడానికి, ఆ బట్టలు కుట్టడానికి శ్రమ, ధనము, సమయాన్ని ఏం చేసిందంట? కేటాయించింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ సమాజంలో మనము ఇతరులకు కూడా సమయాన్ని కేటాయించాలి. ఎలాంటి సమయాన్ని కేటాయించాలంటే, మనం ఇతరులతో కలిసి, అక్కడ చెప్తూ ఉంటాడు 1వ కీర్తనలో, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండదు. మరి ఎవరి దగ్గర కూర్చోవాలి? ఇతరులకు మేలు చేసే వాళ్ళతో నువ్వు కూర్చుని నీ శ్రమను, నీ యొక్క సమయమును, నీ యొక్క ధనమును మేలు కొరకు వాడాలి, కానీ ఇతరుల నాశనం కొరకు మనం ఎన్నడూ కూడా వాడకూడదు. అలాంటి పనే ఎవరు చేశారంటే ఈ తబిత చేసింది. చూడండి, మరలా ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అనగా లేడీ అని పేరు. మీరు ఎప్పుడైనా లేడీ ఒక విషయంలో చాలా ఫేమస్ చెప్పగలరా? వాస్తవానికి పరిగెత్తడం కాదు, కానీ చాలా రుచికరమైనది. అలాగే తబిత యొక్క జీవితము కూడా సమాజానికి ఎలా ఉంది? రుచికరంగా ఉంది. రుచి అంటే ఆనందాన్ని కలగజేసేదిగా. అంటే తబిత క్రైస్తవురాలైనందుకు ధనాన్ని ఖర్చు పెట్టి, శ్రమించి, సమయాన్ని కేటాయించి ఇతరులను ఏం చేస్తుందంట? ఆనందపరుస్తూ ఉంది. అది ఎలాంటి ఆనందం అంటే న్యాయబద్ధమైన ఆనందం. అంటే తిని యొక్క జీవితం ఇతరులకి ఎలా ఉందంట? రుచికరంగా ఉంది. తర్వాత లేడీ మరొక దానికి ఫేమస్ ఏంటంటే బాగా పరిగెత్తగలదు. ఈరోజు తన క్రైస్తవురాలైన తరువాత జనులకు రుచికరంగా ఉంది. విశ్వాసములో ఏమవుతుందంట? పరిగెడుతూ ఉంది. ఎంతలా పరిగెడుతుంది అంటే వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా తను తన కోసము ఆలోచించుకోకుండా తను విధవరాల కోసం ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 37వ వచనం. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. వాస్తవానికి ఏ కారణం చేత ఈమె చనిపోయిందో మనకైతే తెలియదు. అయితే ఈమెయితే చనిపోయింది. ఈరోజు మానవ మాతృలుగా ఉన్న మన అందరం కూడా ఒకరోజు మరణించాలి. మీకు ఉదయం కూడా నేను వాక్యాన్ని తెలియజేశాను. ఈ భూమి మీద నుంచి తీసుకువెళ్ళేవి రెండే. ఒకటి ఆత్మ, తర్వాత మనం చేసిన సత్క్రియలు. ఈ రెండే వస్తూ ఉంటాయి భూమిని విడిచి. ఇప్పుడు ఇక్కడ ఈ తబిత చనిపోయింది. ఈ తబిత వృద్ధాప్యాన్ని వయసు రీత్యా ఆమె ఏమైపోయిందంట? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ తబిత దగ్గరికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని పిలవాలని ఆలోచన చేస్తున్నారంటే పేతురు గారిని పిలవాలనుకుంటున్నారు. పేతురు గారు వచ్చి ఏమైనా ఉద్ధరిస్తారా అంటే, అవును, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కానీ
లేదా పాత నిబంధన కాలంలో కానీ చనిపోయిన వాళ్ళు అనేకులు లేవబడడం కూడా మనము చూసాం. వీళ్ళు ఏ కారణంతో పిలిచారో మనకైతే తెలియదు, కానీ పేతురు గారిని పిలిచారు. పేతురు గారిని ఎందుకు పిలిచి ఉండవచ్చు అంటే ఆయన కూడా క్రీస్తునందు ఈమెకి ఒక సహోదరుడే కదా, సహోదరుడే కాబట్టి దగ్గరే ఉన్నాడు కదా అని పేతుర్ని పిలవడానికి అక్కడ చూడండి, లోద్దా 38వ వచనం. లోద్దా యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని. ఎవరు విన్నారంట? శిష్యులు విని. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీం. ఈ టీంలో వీళ్ళు వేరువేరుగా పని చేసుకుంటూ ఉన్నారు, కానీ కష్టం వస్తే వీళ్ళందరూ ఏమైపోతారు? కలుసేవారిగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈమె చనిపోయింది కాబట్టి ఈమె దగ్గరికి పేతురు గారు రావాలని వేడుకుంటూ ఉన్నారు జనాలు వెళ్ళి. అయ్యా, తబిత అని ఒక విశ్వాసి చనిపోయింది, ఆమె చాలా మంచి వ్యక్తి, మీరు వస్తే చాలా మంచిది కదా అని అన్నారు. అయితే 39వ వచనాన్ని చదువుతాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు. ఎంతమంది విధవరాళ్ళంట? చాలామంది. అంటే తన యొక్క జీవితంలో నిజంగా ఈరోజు సహాయం చేయాలని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి లేదా రకరకాల వ్యసనాలు కలిగి ఉన్న వాళ్ళకి సహాయం గురించి ఇక్కడ దేవుడు చెప్పట్లా. మనం ఎవరికి సహాయం చేయాలి అంటే దిక్కులేని వారికి, పేదవారికి, లేమిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అన్నీ ఉండి విరగబడుతూ తిరుగుతున్న వారికి సహాయం గురించి ఇక్కడ చెప్పట్లేదు. అంటే సహాయము అనే పదం ఏంటంటే లేని స్థితిలో ఉన్నవారికి, లేమి స్థితిలో ఉన్నవారికి. చాలామంది ఏం చేస్తారంటే సహాయం చేస్తున్నాను అంటారు. దీనిని తీసుకువెళ్ళి వాళ్ళు అభివృద్ధి పడాలనుకుంటూ ఉంటారు. సహాయం అంటే ఏంటంటే అభివృద్ధి పడడానికి కాదు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. అంటే మన సహాయం ఇతరులకి ఎలా ఉండాలంట? వారి యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా సహాయం చేయాలి. అయితే ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి కూడా ఏం చెప్తాడంటే మాసిదోనియాలో ఉన్న సంఘము నిరుపేదలు అంటారు. నిరుపేదలు అంటే దారిద్ర్య రేఖకు కింద ఉన్నవాళ్ళు, అంటే వాస్తవానికి బెగ్గర్స్. అలాంటి వాళ్ళే దేవునికి ఎలాగ ఇచ్చారంటే ధారాళంగా దేవునికి ఇచ్చారు. అంటే ఏమీ లేని వాళ్ళే దేవునికి ఎలా ఇచ్చారంట? ధారాళంగా ఇచ్చారు. అలాగే మనము కూడా సహాయము ఎలాంటి వాళ్ళకి చేయాలంటే ఒకవేళ మాసిదోనియా లాగా నిరుపేదలుగా ఉన్న వాళ్ళకి ఒకవేళ సహాయం చేయొచ్చు, కానీ అన్నీ సమృద్ధిగా ఉండి వారి అవసరాల నిమిత్తము జీవించే వారికి మనం సహాయం చేయడం అనేది అంత మేలుకరమైనది కాదు. కానీ డోర్కా, తబిత అనే ఈ స్త్రీ తన జీవితంలో దేవుని సరిగ్గా నమ్మింది. ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా సరైన విధంగా ఇతరులకు ఏం చేసిందంట? సహాయం చేసింది. ఎవరికి సహాయం చేసిందంటే విధవరాండ్లకు ఆమె సహాయం చేసింది. సహాయం చేసిన తర్వాత విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చి డోర్కా తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. అంటే వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏవైతే కుట్టించుకున్నారో లేదా వీళ్ళు ఏదైతే ఆమె ద్వారా లబ్ధి పొందారో వాటన్నిటినీ కూడా ఎవరికి చూపిస్తున్నారంట? పేతురు గారికి చూపిస్తున్నారు. అయ్యా, నువ్వు వచ్చావు కదా, ఈమె ఎంత మంచిదంటే ఈ బట్టలు కుట్టింది ఆమె బ్రతికి ఉన్నప్పుడు అనేకమైన విధవరాలకు ఆమె ఏం చేసిందంట? సహాయం చేసింది. దీనినే ఏమన్నారంటే సత్క్రియలు, దీనినే ఏమన్నారంటే ధర్మ కార్యములు అని అన్నారు. అయితే సత్క్రియలు, ధర్మ కార్యములు వీళ్ళు పొందిన తరువాత అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయాన్ని పరిశీలన చేద్దాం. అతని ఎదుట నిలిచిరి. 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చనిపోయిన ఆమె బ్రతకడానికి గల కారణం ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా? చనిపోయిన ఆమె బ్రతకడానికి గల కారణం. ఇప్పుడు నేను ఒక వచనాన్ని మీకు చదువుతాను, ఒకవేళ మీకు ఏమైనా అర్థమవుతుందేమో ఆలోచించేయండి. 2 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియు నై ఉన్నవి. అంటే ప్రాఫిట్, సత్క్రియలు ఏమిస్తాయంట? లాభాన్ని ఇస్తుంది. అలాగే తబిత, డోర్కా తన జీవితంలో చేసిన మంచి పనులు ఇప్పుడు తనకేం పోసిందంట? ప్రాణం పోసింది. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం మనం చేసే మంచి ఇక్కడితో పోయిద్దేమో, చేయించుకున్నవాడు మర్చిపోవచ్చు. కానీ ఎవరిని బట్టి చేసామో ఆయన మాత్రం తిరిగి ఖచ్చితంగా మనకేం చేస్తాడంట? మేలు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవ సమాజంలో దేవుని దగ్గర నుంచి నీవు మేలు పొందాలి అనుకుంటే నువ్వు తోటి సహోదరులకు ఏం చేయాలి? మేలు చేయాలి. తోటి సహోదరుల విషయంలో సత్క్రియలను నీవు చేసేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన, ఇక్కడ మీరు గమనించండి, ఎవరికైతే దేవుని చిత్తం అర్థమైద్దో, ఎవరైతే దేవుని వాక్యాన్ని బాగా గ్రహించగలరో వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు? సత్క్రియలు చేయగలరు. అందరూ చేయలేరు. నిజంగా అందరూ ఇతరులకి ఇవ్వలేరు. ఇవ్వగలిగిన మనసు ఎవరికి మాత్రమే వచ్చిందంట? ఇతరులకి మేలు చేయాలన్న మనసు ఎవరికి మాత్రమే వచ్చింది అంట? దేవుని చిత్తమును పూర్ణముగా తెలుసుకున్న వాళ్ళు. అసంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళకి, గ్రహింపు లేని వారికి దేవుని చిత్తము అర్థం కాదు. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఎవరైతే దేవుని చిత్తమును తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యమును గ్రహిస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే జ్ఞానమందు అభివృద్ధి పొందుతారు. చాలామంది ప్రార్థనలకు ఎంతో కాలంగా వస్తూ ఉంటారు కానీ వాళ్ళ అభివృద్ధి చెందరు. దేని విషయంలో? జ్ఞాన విషయంలో. తర్వాత అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, తబిత కూడా తన జీవితంలో ఏదైతే వాక్యము వినిందో, వినిన తర్వాత అసంపూర్ణంగా వినలేదు, అసంపూర్ణంగా గ్రహించలేదు. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని గ్రహించింది కాబట్టే ఆమె ఏం చేయగలిగిందంట? సత్క్రియలు ఆమె సత్క్రియలు చేయగలిగింది కాబట్టే తిరిగి తన ప్రాణాన్ని మరలా పొందుకోగలిగింది. ఈరోజు క్రైస్తవులుగా మనము అలా ఉంటున్నామా? క్రైస్తవులుగా సత్క్రియల విషయంలో నీవు ఎలా ఉంటున్నావు? ఒకసారి నీవు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో ఎదుగుదల అంటే ఎలా చూస్తున్నారంటే, గత జీతం కంటే ప్రస్తుత జీతం బాగుందా, గత ఇంటి కంటే ప్రస్తుత ఇల్లు బాగుందా, గత పిల్లల స్కూళ్ళు కంటే ఇప్పుడు ప్రస్తుత స్కూళ్ళు బాగున్నాయా అని చూస్తున్నాం. కానీ మనము గతము కంటే ప్రస్తుతం మరింత మంచి పనులు చేయగలుగుతున్నామా అనేది ఎవరు కూడా చూసుకోవట్లేదు. అలా మనం చూసుకోవట్లేదు అంటే మనము పరిపూర్ణమైన వాక్య జ్ఞానము మనలో ఇంకా రాలా, దేవుని యొక్క గ్రహింపు మనకి ఇంకా రాలా. చూడండి, గ్రహింపు ఉన్నవాడు చేసే పనులను కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శిరస్సును మనం హత్తుకోవాలి. శిరస్సును హత్తుకోవడం అంటే సంఘమును హత్తుకోవాలి. సంఘమును హత్తుకోవడం అంటే దేవుని వాక్యమును హత్తుకోవడం. నిజంగా తబిత దేవుని వాక్యమును హత్తుకుందా లేదా? హత్తుకుంది కాబట్టే పేతురు వచ్చాడు కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ప్రాణాన్ని ఎలా కాపాడుకోగలిగింది అంటే తను చేసిన మంచి పనుల చేత. ఈరోజు నీవు కూడా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావా?
ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా జీవించాలి. మన జీవితంలో సత్క్రియలు అనుసారంగా మనము ప్రవర్తించేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో ఏమి లేవు అంటే సత్క్రియలు. నిజంగా ఎవరి దగ్గరైనా ఏదైనా పొందుదాము అని అనుకుంటున్నారు, కానీ ఎవరికైనా ఏమైనా మేలు చేద్దాము అని అనుకుంటున్నారా? నేను నా జీవితంలో వీళ్ళకి మేలు చేయాలి అని అనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటున్నారా? అలా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉన్నారంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుందాము, ఎవరి ద్వారా అయినా లబ్ధి పొందుదాము, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ సత్క్రియలు నేను చేయాలి, సత్క్రియలు చేయడానికి దేవుడు నన్ను ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రేమను మనము ప్రత్యక్షపరచడానికి మనము ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం. కాబట్టి అలాగ మనం జీవిస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి మనమైతే ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయడమే కాదు, కానీ సత్క్రియలు ఏ విషయాల్లో కూడా చేయాలి అంటే 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మనము మన జీవితంలో ఒకవేళ ఎటువంటి ఉపద్రవములు వచ్చినా, ఎటువంటి నష్టములు వచ్చినా, 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్న విధముగా అన్ని విషయములలో మనము ఎలాగ ఉండాలి అంటే, నష్టము వచ్చింది కాబట్టి నష్టపడ్డామన్నట్టు ఆలోచన చేయకూడదు, లాభం వచ్చింది కాబట్టి లాభము పొందిన వారుగా ఆలోచన చేయకూడదు. ఒకవేళ నష్టము వస్తే నష్టపోయిన వాడిగా ఆలోచిస్తే మనం దొంగలు అవుతాం, ఎందుకంటే మనం నష్టపోయాం కదా. ఒకవేళ లాభం వచ్చింది కాబట్టి లాభం వచ్చిన వాడిలాగా ఆలోచిస్తే, లూకాసు వార్తలో ఒక ధనవంతుడు లాభం వచ్చింది కాబట్టి తన శరీరాన్ని సుఖపెట్టుకుని తన ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ తబిత తన శరీరాన్ని కష్టపడి తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఈరోజు మనము ఎలాగ ఉన్నాము అనేది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, మన విశ్వాస జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఎదుగుదలను కోరుకుంటున్నాడు. అది ఎలాంటి ఎదుగుదల అంటే ఇతరులకు మేలు చేసే ఎదుగుదల, ఇతరులకు సహాయం చేసే ఎదుగుదల, అన్ని విషయములలో సత్క్రియలు చేసే యొక్క ఎదుగుదలను దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు పరిశీలన చేయండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో. వీళ్ళు ఏమవుతున్నారంట? అభివృద్ధి పొందుచున్నారు. ఏ విషయాలు అంట చూడండి, విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, ప్రేమ యందును, కృపయందును వాళ్ళు ఏమవుతున్నారంట? అభివృద్ధి పొందుతున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తన అభివృద్ధిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడంటే, ఆర్థికంగా అభివృద్ధి పొందితేనే అభివృద్ధి పొందాం, గతంలో లేని ఆస్తి వస్తేనే అభివృద్ధి పొందాం, గతంలో లేని వ్యాపారం ఉంటేనే అభివృద్ధి పొందామని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనము దేనిలో అభివృద్ధి పొందాలంటే విశ్వాసములో అభివృద్ధి పొందాలి, ఉపదేశములోను, జ్ఞానములోను, జాగ్రత్తలోను, ప్రేమయందును, కృపయందును, ఈ 6 రకాల అభివృద్ధిని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే గతంలో స్థానిక సంఘాలు అలా అభివృద్ధి పొందాయి. అలా అభివృద్ధి పొందిన స్థానిక సంఘాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. చూడండి, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసము ఉండగలిగినప్పుడే మనలో 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని. ఇందాక ఏం చెప్పాడు? దేనిలో అభివృద్ధి పడమన్నాడు? విశ్వాసముతో. ఇప్పుడు దేవుడు కూడా, జనాలు కూడా ఏ పనిని చూస్తున్నారంట? విశ్వాసముతో కూడిన మీ పనిని
ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాం. అంటే మనము దేవుని సంఘములో పని చేయాలంటే అందరూ పని చేయలేరు. నిజంగా చూడండి, స్థానిక సంఘానికి చాలామంది వస్తూ ఉంటారు. అందరూ పని చేస్తారా? ఎవరు మాత్రమే పని చేస్తారో తెలుసా? విశ్వాసం ఉన్న వాళ్ళే పని చేస్తారు. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళే పని చేస్తారు. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ఎవరు మాత్రమే ప్రయాసపడతారంట? విశ్వాసము ప్రేమలో ఎవరైతే అభివృద్ధి పొందారో వారు మాత్రమే దేని కొరకు ప్రయాసపడతారంట? చూడండి, మరి తబితాలో విశ్వాసం ఉందా? తబితాలో ప్రేమ ఉందా? నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం లేకపోతే మనం దేవుని పని చేయలేం. ఈరోజు కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చాము, వాక్యం విని వెళ్ళిపోతున్నాము అంటే క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకోవచ్చేమో, విశ్వాసివని నువ్వు చెప్పుకోవచ్చేమో, కానీ దేవుడు చెప్పాలన్నా, సంఘము చెప్పాలన్నా నువ్వు ఆ సంఘంలో ఏం చేయాలి? పని చేయాలి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళే విశ్వాసులు. మరి పని చేయని వాళ్ళందరూ కూడా వాళ్ళు విశ్వాసులు కాదు. అదేంటి, ఇక్కడే బాప్తిసం పొందామంటే నువ్వు ఇక్కడే పొందొచ్చు, ఎప్పటి నుంచో నువ్వు ఇక్కడే రావచ్చు, కానీ నువ్వు ఇక్కడ విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్న వ్యక్తివి కావు. నువ్వు సంఘములో ఉంటే ఖచ్చితంగా దేనిలో అభివృద్ధి పొందాలంటే ఇంత మనం చదువుకున్నట్లుగా విశ్వాసమందును, ఉపదేశము యందును, జ్ఞానమందును నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? అభివృద్ధి పొందు. మరి తబిత వాక్యం వినింది, విశ్వసించింది, జ్ఞానములో తన పనిని చేసింది. ఏం చేసింది జ్ఞానంగా అంటే అనేకులకు సహకారిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము అలా ఉన్నామా? చూడండి 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము. చాలామంది ఏమంటారంటే మా సంఘంలో నేను చాలా విశ్వాసినండి, మా సంఘంలో నేను బాగా పని చేస్తానండి అంటారు. కాదు, విశ్వాసి అంటే కేవలము నువ్వు వెళుతున్న సంఘంలో పని చేయడమే కాదు, నువ్వు ఎక్కడ కూడా చేయాలంట? ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. అంటే కేవలం మన విశ్వాసాన్ని మనం వెళుతున్న స్థానిక సంఘంలోనే కాదు, ఒకవేళ అనుకోకుండా మనం ఇతర స్థానిక సంఘాలకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంగా ఉండడం అంటే ఏం చేయమని అర్థం? పని చేయమని. ప్రేమగా ఉండమంటే అర్థం ఏంటి? ప్రయాస పడమని. తర్వాత మేమేమి చెప్పవలసిన అవసరము లేదు. అయితే ప్రియులారా, అక్కడ ఉన్న స్థానిక సంఘము అయితే ఖచ్చితంగా చక్కగా అభివృద్ధి పొందుతుంది. ఈ అభివృద్ధి పొందే విషయంలో అక్కడ వాళ్ళు అపోస్తుడైన పౌలే సాక్ష్యం అంట. ఈ సంఘం అభివృద్ధి పొందిందని, విశ్వాసంగా పనిచేస్తుందని, ప్రేమతో ప్రయాసపడుతుంది అని, విశ్వాసములోను, ఉపదేశములోను, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, ప్రేమ యందును, కృప యందును అభివృద్ధి పొందుతుందని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? సేవకుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మీ గురించి మీ సేవకులు అలాంటి సాక్ష్యం ఇస్తున్నారా? నిజంగా వీళ్ళు చాలా విశ్వాసులండి, వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి, వీళ్ళు చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారండి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి, వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి, కాబట్టి దేవుడి కృప వీళ్ళ మీద బాగా ఉందండి. రోజు దేవుని కృప రావడము చాలా తేలికైన పని ఏమీ కాదు. అది మనకి చేరాలి అంటే చూడండి, తబిత ప్రాణం తిరిగి రావడం తేలికైన పని కాదు. అది వైద్యుల వల్ల కాదు, అది మంత్రసానుల వల్ల కాదు, అది ఒకవేళ శకుని గంటల వల్ల కాదు, అది ఎవరి వల్ల మాత్రమే అయ్యింది? దేవుని వలన మాత్రమే. పేతురు కాదు చేసింది, దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఆమె విశ్వాసములో ప్రేమతో ప్రయాసపడింది కాబట్టే ఆమె ప్రాణాన్ని పొందింది. కాబట్టి ఈరోజు కూడా ఈ భూమి మీద ఉన్న నీవును నేనును కూడా మన ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే, మన ఆత్మలను మనము రక్షించుకోవాలంటే ఈ భూమి మీద మనము ఖచ్చితంగా సత్క్రియలను చేయాలి. ఈ సత్క్రియలు వారికి లాభకరంగా ఉంటాయి. ఈరోజు మీరు చేసే సత్క్రియలు కూడా ఖచ్చితంగా మీకు ఎలా ఉంటాయంటే లాభకరంగా ఉంటాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవుని వాక్యం అయితే మీరు మంచి పనులు చేస్తే లాభం పొందుతా అంటుంది. ఒకవేళ చూడండి, డబ్బులు ఖర్చు పెట్టి దారిని పోయే వాళ్ళకి, విధవరాలకి బట్టలు కొంటే లాభం ఏమైనా ఉంటుందా? నిజం ఏంటంటే చాలా నష్టం ఉంటుంది. కానీ నష్టాన్ని కూడా క్రీస్తునందు ఏమనుకుందంట? లాభంగా భావించి.
ఈరోజు మనం కూడా క్రైస్తవ్యంలో మనం నష్టపోతున్నామని అనుకుంటున్నామేమో, సమయాన్ని వేరే వైపు కాకుండా ప్రార్థనలో కూర్చోవడం వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నారేమో, దేవుని కొరకు నష్టపోతున్నామేమో. ప్రభువునందు పడు ప్రయాస ఏది కూడా ఏం కాదంట, వ్యర్థం కాదు. మరి తబితా పడ్డ ప్రయాస వ్యర్థమైపోయిందా? లాభం రాలేదా? వచ్చింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ అధ్యాయములో చనిపోయిన వ్యక్తిని లేపడము ఇది మొదటి సంఘటన. మరొక సంఘటనలో కూడా చనిపోయిన వ్యక్తిని లేపుతారు. ఎవరో తెలుసా? అపోస్తుల కార్యంలో చనిపోయిన వ్యక్తులను 2 సార్లు లేపబడతారు. ఒకటి ఎవరంటే తబిత, రెండోది ఎవరంటే చూడండి 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను. ఎంతవరకు మాట్లాడాడంట? అర్ధరాత్రి. ఒకవేళ మేము కూడా ఎక్కువసేపు వాక్యం చెప్తే వెంటనే తలలు ఎటు తిరుగుతాయి? గడియారాల వైపు తిరుగుతాయి. కానీ ఒక వ్యక్తి ఎంత బాగా వింటున్నాడో దానిని బట్టి అతని విశ్వాసం కనపడుతుంది. ఎంత బాగా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనను బట్టి అతని విశ్వాసము కనపడుతుంది. అయితే అతను ఏమయ్యాడంటే 9వ వచనం. అప్పుడు ఐతుకు అను ఒకడు ఈ యవనస్తుడు కిటికీలో నుండి కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడి. అంత అవసరం ఏముంది? ఒకవేళ మనకే నిద్ర వస్తే మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాం. కానీ అక్కడ ఉన్న ఐతుకు ఎందుకు అక్కడ అంతసేపు ఉన్నాడు? వాక్యము వినాలన్న ఆసక్తి. చూడండి, వాక్యానుసారంగా జీవించిన వాడి ప్రాణాలు దేవుడు కాపాడాడు. ఆసక్తితో వాక్యము విన్న ఈ ఐతుకు ప్రాణాలు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? కాపాడాడు. 10వ వచనం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పను. 3 స్టేర్ల నుంచి పడితే ప్రాణం ఉంటుందా? కానీ పౌలు వెళ్ళి హత్తుకోవడం వల్ల, అక్కడ పేతురు మాట వల్ల ప్రాణం వచ్చింది, ఇక్కడ పౌలు హత్తుకోవడం వల్ల ప్రాణం వచ్చింది. అలా శక్తి ఎవరిలో ఉందని? పౌల్లో ఉందని లేదా పేతురులో ఉందని కాదు. శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ దేవునిలో మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? అభివృద్ధి పొందమంటున్నాడు. నువ్వు దేవునిలో అభివృద్ధి పొందితే దేవుడు కూడా నిన్ను, నీ జీవితాన్ని అభివృద్ధి పరుస్తారని తెలియజేస్తూ సమయం అయిపోయింది కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని నేనైతే ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు సత్క్రియలు చేయండి. సత్క్రియల వల్ల ఇప్పుడు నష్టం కనపడుతుందేమో, ఓకే, ఇప్పుడు కనపడచ్చు, కానీ భవిష్యత్తుకు మీకు ఏం కలిగిద్దో తెలుసా? గొప్ప లాభము మీకైతే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు విశ్వాసముతో పని చేయండి, ప్రేమతో ప్రయాసపడండి, ఓర్పుతో మేము జీవితంలో ముందుకి వెళ్ళగలరని కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.